హలో మూవీ మేట్స్, ఓటీటీలో ట్రెండింగ్ అవుతున్న బెస్ట్ 3 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 డబ్బా కాటేల్. ఇదొక థ్రిల్లర్ సిరీస్. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. రీసెంట్గా సుడాల్ 2 వెబ్ సిరీస్ గురించి చెప్పా కదా, అందులో మొత్తం ఆడవాళ్ళతో కలర్ఫుల్గా కనిపించింది మావా అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ సీజన్లో కూడా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అనేలా స్క్రీన్ మొత్తం ఆడవాళ్ళతో సూపర్గా డిజైన్ చేశారు. మామూలుగా డ్రగ్స్ రిలేటెడ్ స్టోరీస్ అనగానే మనకు బ్రేకింగ్ బ్యాడ్, నార్కోసు ఇలా మగవాళ్ళ ప్రపంచంతో ఉన్న సిరీసే గుర్తొస్తాయి. కానీ బాలీవుడ్ వాళ్ళు వెరైటీగా ఆడవాళ్ళతో ఒక డబ్బా, అదేనండి లంచ్ బాక్స్ కి రిలేటెడ్ గా స్టోరీని రాసుకుని శబాష్ అనిపించుకుంటున్నారు. ఫస్ట్ ఎపిసోడ్ మొత్తం క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, స్టోరీ డెవలప్మెంట్ కి టైం తీసుకున్నారు. సెకండ్ ఎపిసోడ్ నుంచి సిరీస్ కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా చేంజ్ అవుతుంది. ఇందులో అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలిని పాండే ఉంటది. తన పని మనిషితో ఒక బిజినెస్ చేస్తుంది అనమాట. ఇంతకిందులో పని మనిషిగా యాక్ట్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసా? ది గ్రేట్ ఇండియన్ కిచెన్ మూవీలో హీరోయిన్ ఉంది కదా, అదే నాయట్టు చిన్న ఇలా చాలా మూవీస్లో ఉందనుకోండి. నాకు ది గ్రేట్ ఇండియన్ కిచెన్ చూసాక నేను ఈ అమ్మాయికి ఫ్యాన్ అయిపోయి అతని యాక్టింగ్కి. ఇందులో వీళ్ళిద్దరూ డబ్బాలో గాంజాయి ఎందుకు అమ్మాల్సి వచ్చింది, ఇంకోవైపు ఫార్మా కంపెనీకి అందులో పనిచేసి అతనికి తన వైఫ్ జ్యోతికాకి వీళ్ళందరికీ లింక్ ఎలా ఏర్పడింది అనేది ఈ సిరీస్ ప్లాట్ అనమాట. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే కిరాకుంది మావా. శాలిని పాండేకి అత్తగా యాక్ట్ చేసిన క్యారెక్టర్ని కూడా ఆ క్యారెక్టర్ని చాలా బాగా ప్రజెంట్ చేశారు, చాలా బాగా రాశారు మావా. ఈ సిరీస్ అయితే స్టార్ట్ టు ఎండ్ ఎక్కడా బోర్గొట్టకుండా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే సిరీస్ అయితే కాదు. కానీ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు దీన్ని పక్కాగా ఒకసారి యూస్ చేయండి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, బోల్డ్ లాంగ్వేజ్ ఉంది, సో చూడకూడదు. డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 2 అనోరా. ఇదొక రొమాంటిక్ డ్రామా మావా. ఈ 2025లో ఈ మూవీకి ఒక ఆస్కార్ కాదు, 2 కాదు, ఏకంగా 5 ఆస్కార్ అవార్డులు వచ్చాయి. బెస్ట్ మూవీ ఇదే, బెస్ట్ యాక్ట్రెస్ ఇదే, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ డైరెక్టర్ కూడా ఈ మూవీకే వచ్చిందనమాట. ఒక అడల్ట్ మూవీకి 5 ఆస్కార్లు ఏంటి మావా? నేనైతే ఈ న్యూస్ విని కంగు తిన్నా. దీనికే 5 ఆస్కార్లు వస్తే మన త్రిబుల్-ఆర్కి 50 ఆస్కార్లు రావాలి. కానీ ఏం చేద్దాం, ఒకటే వచ్చింది. ఫ్యూచర్లో మన మహేష్ అన్నతో చేసేది కుమ్మేస్తుంది అనుకోండి. మీలో ఎవరైనా ఆటగాళ్ళు ఉంటే ఫస్ట్ హాఫ్ కోసం దీన్ని యూజ్ చేయండి. ఒక స్టోరీ ప్లస్ సినిమాటోగ్రఫీ వీటి కోసం మీరు చూస్తుంటే కనుక ఈ మూవీని ఒకసారి ట్రై చేయండి. ఎలాగో 5 ఆస్కార్లు వచ్చాయి కదా, అసలు ఎందుకు వచ్చాయో తెలుసుకోవడానికైనా ప్రతి మూవీ లవర్ దీన్ని ఒకసారి చూడక తప్పదు. అనోరా అనే ఒక ప్రాస్టిట్యూట్ ఒక రిచ్ కుర్రాన్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మరి ఇక పోరగాడి అమ్మ నాన్నకి ఈ మేరకు తెలిసాక వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఈ పాపకి ఎలా అప్పడప్పడ తండ్రి అయింది అనేది ప్లాట్ అనమాట. ఈ మూవీకి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. ఈ మూవీ అయితే రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సోషల్ మీడియాని షేక్ చేసి పడిస్తుంది మావా. 5 ఆస్కార్ అవార్డులు వచ్చాయని పొరపాటున మీ ఫ్యామిలీ ముందు ఓపెన్ చేశారు. ఫస్ట్ సీన్ చూడండి, అయిపోతుంది మీ పని కేల్కతం, దుకాన్ బంద్ అయిపోతుంది అనమాట. మరి ఇది ఏ ఓటీటీలో ఉందంటే ఇది ఇంకా ఏ ఓటీటీలోనూ లేదు. మీరు మాత్రం పక్కాగా యూస్ చేయండి. లిస్ట్లో నెంబర్ 3 ఆటో శంకర్. ఇదొక థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ తెలుగులో కూడా ఉంది మావా. ఈ సిరీస్ని రివ్యూ చేయమని ఒక ఇద్దరు మన వాట్సాప్లో అడిగారన్నమాట. అప్పట్లో చెన్నైలో ఆటో శంకర్ అనే ఒక క్రిమినల్ నీ ఎవరికి వినేదేలే తగ్గేదేలే అనేలా పోలీసులకి కొన్ని సుక్కలు చూపించాడు. అమ్మాయిలతో ప్రాస్టిట్యూట్ బిజినెస్లో ఇంకా రకరకాల క్రైమ్ దందాలు చేస్తూ ఎలా ఎదిగాడు, ఎలా ఉరికంబం ఎక్కాడు అనే పాయింట్స్తో అల్లిన స్టోరీ ఇది. ఇది రియల్ స్టోరీ కాబట్టి 1985 నుండి 1995 మధ్యలో ఉండే అట్మాస్ఫియర్ని బాగా చూపించారు. యాక్చువల్లీ అయితే 5 years బ్యాక్ వచ్చిన ఈ వెబ్ సిరీస్ని మరి ఇప్పుడు ఎందుకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతుందంటే ఐ డోంట్ నో. టైం పాస్ కోసం తెలుగులో ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేస్తా అంటే ట్రై చేయండి. అడల్ట్ కంటెంట్ కూడా ఉంటుంది, సో ఫ్యామిలీతో అస్సలు చూడకూడదు. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. ఇట్స్ అవైలబుల్ ఇన్ G5 OTT. ఈ వెబ్ సిరీస్లో టోటల్ 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ అండ్ యావరేజ్గా ఒక ½ an hour అలా ఉంటుంది. ఫస్ట్ 5 ఎపిసోడ్స్ స్లోగా ఉన్నా కానీ లాస్ట్ 5 ఎపిసోడ్స్ ఓకే సాటిస్ఫై ఎలా తీశారు. ఇది తెలుగులో కూడా ఉంది కాబట్టి ట్రై చేస్తా అంటే ట్రై చేయండి, మీ ఇష్టం. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ కోరా శ్రీధర్ బ్రో కామెంట్ పెట్టాడు.
హోమ్ ఫర్ రెంట్ మూవీ చాలా బాగుంది ఫ్రమ్ శ్రీధర్ ఫ్రమ్ తిరుపతి అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ శ్రీధర్ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ కార్తిక్ బ్రో కామెంట్ పెట్టాడు. హోమ్ ఫర్ రెంట్ ఓఏ పూనాచారా సూపర్ మిస్టరీ హారర్ మూవీ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ కార్తిక్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ అనిల్ కుమార్ బ్రో కామెంట్ పెట్టాడు. హాయ్ బ్రో, బార్బేరియన్ మూవీ సూపర్గా ఉంది, నెట్ఫ్లిక్స్లో ఉంది హిందీలో అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ అనిల్ బ్రో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు అవర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. దాంతోపాటు నాకు ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో మెసేజ్ పెట్టడం కూడా ముఖ్యమే బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.